అందరికీ జై హింద్. ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ఒక ప్రాంతం, దాని పేరు బదఖ్షాన్ అన్నమాట. ఈ ప్రాంతంలో 18th జూలై రోజు ఒక సంఘటన జరిగింది. ఇది జియోపాలిటిక్స్లో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. మెయిన్ న్యూస్ ఛానల్స్ దీన్ని కవర్ చేయకపోయినప్పటికీ ఇంపార్టెంట్ పెద్ద పెద్ద న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ లెవెల్లో వాళ్ళు ఈ యొక్క ఇన్సిడెంట్ని కవర్ చేయడం జరిగింది. అసలు ఈ బదఖ్షాన్ ప్రాంతం ఏంటి, ఇది ఎక్కడుంది, ఫస్ట్ మ్యాప్లో చూపిస్తాను. ఎందుకు ఇది జియోపొలిటికల్ కన్స్ట్రక్ట్లో చాలా ఇంపార్టెంట్ అండ్ డైరెక్ట్గా ఇండియాతో ఏమన్నా దీనికి సంబంధం ఉండొచ్చా, ఇవన్నీ వివరాలు మాట్లాడతాం. ఈ ఆఫ్ఘనిస్తాన్ మ్యాప్ మనం చూసుకుంటే గనక నార్దర్న్ పార్ట్లో ఇక్కడ చిన్నగా చూసుకుంటే ఇదంతా ఆఫ్ఘనిస్తాన్ అనమాట. ఈ ప్రాంతం వచ్చేసి రెడ్లో ఏదైతే మీకు కనిపిస్తుందో ఈ ప్రాంతం పేరే బదఖ్షాన్ అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది బదఖ్షాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్లో ప్రావిన్సెస్ ఉన్నాయి కదా, వాటిలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రావిన్స్. ఇది ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రావిన్స్ అంటే, ఒకవైపు పిఓకే మన ఇండియాలో భాగమైన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఇలా కనెక్ట్ చేస్తుంది. రెండో వైపు ఈ వఖాన్ కారిడార్, ఈ ఏరియాని వఖాన్ కారిడార్ అంటారు, ఆఫ్ఘనిస్తాన్లోనే భాగము. దీని ద్వారా చైనాని కనెక్ట్ చేస్తుంది, ఒకవైపు తజికిస్తాన్ని కనెక్ట్ చేస్తుంది, ఒకవైపు ఉజ్బెకిస్తాన్ని కూడా కనెక్ట్ చేస్తుంది. సో ఈ యొక్క ప్రావిన్స్ 1, 2, 3, 4 ఇలా 4 దేశాలని కనెక్ట్ చేస్తుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే దిస్ క్యాన్ బి గేట్వే టు సెంట్రల్ ఏషియా ఆల్సో. దిస్ క్యాన్ బి గేట్వే టు సెంట్రల్ ఏషియా. నౌ ఇక్కడ ఏం జరిగింది, ఇది చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు 2021లో 2001 అమెరికా ఇన్వేడెడ్ ఆఫ్ఘనిస్తాన్. మనందరికీ తెలుసు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని ఎందుకు ఇన్వేడ్ చేసింది, ఎందుకంటే ఒసామా బిన్ లాదెన్ ఎవరైతే అమెరికా మీద సెప్టెంబర్ 11 అటాక్, ఒసామా బిన్ లాదెన్ ఒసామా బిన్ లాదెన్ అమెరికా మీద 9/11 అటాక్ ఏదైతే జరిగిందో, హీ ఈజ్ ది మాస్టర్ మైండ్ ఆఫ్ దట్ పర్టికులర్ అటాక్. ఈ అటాక్ తను ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉండి ప్లాన్ చేసి అక్కడి నుంచి ఈ యొక్క ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తే అమెరికా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయడం జరిగింది 2001లో. దీన్ని ఇన్వేజన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని అంటారు. సో ఆఫ్ఘనిస్తాన్పై ఇన్వేజన్ చేశారు. 2001లో చేసిన ఇన్వేజన్ ఫైనల్గా 2011లో ఒసామా బిన్ లాదెన్ని పట్టుకోవడం జరిగింది. బ్యూటిఫుల్ విషయం ఏంటంటే పట్టుకోవడం జరిగింది పాకిస్తాన్ నుంచి, దాడి ఏమో ఆఫ్ఘనిస్తాన్పై జరిగింది, కానీ ఒసామా బిన్ లాడెన్ మాత్రం పాకిస్తాన్లో మీకు గుర్తుంటే గనక అబోటాబాద్ అని చెప్పి ఒక ప్లేస్. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ యొక్క మిలిటరీ అకాడమీ ఏదైతే ఉందో, మనకి కూడా ఇండియన్ మిలిటరీ అకాడమీ దెహ్రాదూన్లో ఎలాగైతే ఉందో, పాకిస్తాన్ యొక్క మిలిటరీ అకాడమీ అబోటాబాద్లో ఉంది. ఆ మిలిటరీ అకాడమీ ప్రిమైసిస్ పక్కనే బిల్డింగ్లోనే ఒసామా బిన్ లాదెన్ని పట్టుకోవడం జరిగింది, చంపేయడం ఆపరేషన్ జరిగింది, అంతా అయిపోయింది. కానీ వీళ్ళు 2001లో ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేశారు. దాడి చేసిన అమెరికా 2021లో వరకు ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. అండ్ 2021లో అమెరికా విత్డ్రా చేసింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి. అంటే అమెరికన్ ట్రూప్స్, అమెరికన్ మిలిటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ 2021లోనే ఈ తాలిబాన్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని రీఆక్యుపై చేయడం జరిగింది అన్నమాట. సో ఇది జరిగింది 2021లో. వీళ్ళు రీఆక్యుపై చేసినప్పుడు వీళ్ళు ప్రావిన్స్ బై ప్రావిన్స్, అంటే ఒక్కొక్క ప్రావిన్స్ తర్వాత అన్ని ప్రావిన్సెస్ మీద వీళ్ళు కబ్జా చేశారు. అంటే మన దేశంలో ఎలక్షన్స్ జరిగాయి కదా, కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఇలా ఎలక్షన్స్ లాంటివి ఏవి జరగలేదు. అంటే తుపాకీ బలంతోనే వీళ్ళన్ని ప్రావిన్సెస్ మీద కబ్జా చేశారు. అంటే ఒక ఫైటింగ్ ఫోర్స్ కంట్రీని ఆధ్వర్యం చేసుకుంది. ఎవరు? ఫైటింగ్ ఫోర్స్. సో ఇప్పుడు ఇదంతా ఫైటింగ్ ఫోర్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ బదఖ్షాన్ మీద ఇంకొక ఫైటింగ్ ఫోర్స్ దాని పేరు సిపాహియా
మినాహ్ అని చెప్పి ఒక ఫైటింగ్ ఫోర్స్ ఉంది. ఇప్పుడు మనకి ఎలాగైతే తాలిబాన్ అని ఉందో అలాగే సిపాయియా ఏ మిహాన్ అని చెప్పి ఒక దళం ఉంది అక్కడ. అది మనం దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే సోల్జర్స్ ఆఫ్ హోమ్ ల్యాండ్ అని వస్తుంది. ఏమని వస్తుంది? సోల్జర్స్ ఆఫ్ హోమ్ ల్యాండ్. వీళ్ళు దీన్ని ఆక్యుపై చేశారు. బదక్షాన్ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ని అటాక్ చేసి అక్కడ ఉన్న తాలిబాన్ ఎవరైతే సెక్యూరిటీ పర్సనల్ ఉంటారో వాళ్ళ దగ్గర వాళ్ళ ఆయుధాలు లాక్కొని కొన్ని గంటల సేపటి వరకు ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మీద కంప్లీట్ కంట్రోల్ ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ తర్వాత అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు ఒక రిహర్సల్ లాగా చేశారు. అంటే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు డిప్లొమాటిక్గా మన దేశానికి దగ్గర వస్తుంది అండ్ అదేవిధంగా పాకిస్తాన్కి దూరం అవుతుంది. కాబట్టి పాకిస్తాన్ ఏమైనా వీళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఇలా మనం ఒకసారి ఆఫ్ఘనిస్తాన్లో చేసి చూద్దాము, మనం కంట్రోల్ చేయొచ్చా లేదా అని చెప్పి ఒక ట్రయల్ లాగా ఒక రిహర్సల్ లాగా చేసి ఉండొచ్చు అని చెప్పి అనుమానము. ఎందుకంటే పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి గొడవలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. అండ్ చాలా రీసెంట్గా మనం చూస్తున్నాము, వారం 10 రోజుల గ్యాప్స్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏదో ఒక అంశంపై వాళ్ళకి క్రాస్ బార్డర్ ఫైరింగ్ జరుగుతుంది. 2 వైపుల నుంచి ఫైరింగ్ జరుగుతుంది. ప్రతిసారి ఆఫ్ఘనిస్తాన్ వాడిదే పై చేయి వస్తుంది, మనందరికీ తెలుసు. అండ్ పాకిస్తాన్ వాడు ఇండియాకి ఏమంటాడు? ఈ ఆఫ్ఘనిస్తాన్ యొక్క బలం వెనక ఇండియా సపోర్ట్ ఉందని చెప్పేసి ఎప్పుడు మాట్లాడతాడు. సో ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే అవర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆర్ కాంటెంప్లేటింగ్ ఏంటంటే ఇది పాకిస్తాన్ వాడు చేయించిన సంఘటన. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కారిడార్ టు ఎంటర్ ది ఎంటైర్ సెంట్రల్ ఏషియన్ ప్లాటూ. ఇక్కడికి వెళ్ళడానికి చాలా మంచి కారిడార్ కదా. ఒకవేళ ఇరాన్ బ్లాకేడ్ అయితే అమెరికా ఏమైనా ఇక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తుందా? ఇది కూడా ఒక చాలా పెద్ద అంశం అయి ఉండొచ్చు. అందుకే దీన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దీని గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఎప్పుడైనా సరే రిమెంబర్ దిస్, ఎప్పుడైనా సరే హిస్టరీలో కూడా వెన్నెవర్ అమెరికా లాంటి దేశం, వెన్నెవర్ అమెరికా ఎంటర్డ్ మిడిల్ ఈస్ట్, వెన్నెవర్ అమెరికా ఎంటర్డ్ మిడిల్ ఈస్ట్లో కానీ లేదా వెన్నెవర్ అమెరికా ఎంటర్డ్ సెంట్రల్ ఏషియా, ఈ 2 డైమెన్షన్లో ఈ 2 ప్రాంతాల్లో అమెరికా యుద్ధం చేయడానికి ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ప్రతిసారి వయా పాకిస్తానే వచ్చారు. సో బహుశా ఈ యొక్క చిన్న ఇన్సిడెంట్ ద్వారా తాలిబాన్ ఒక హోల్డ్ ఎంత గట్టిగా ఉంది, మనం ఏం చేస్తే ఈ బదక్షాన్ ప్రావిన్స్ మన చేతిలో వస్తుంది, ఇది మెజర్ చేయడానికి మేబీ ఒక ట్రయల్ లాగా ఒక స్మాల్ రిహర్సల్ లాగా ఈ ఇన్సిడెంట్ని వాడుకోవచ్చు. లేదు అమెరికా రోల్ ఏమీ లేదు అంటే ఆఫ్ఘనిస్తాన్ నన్ను డిస్టర్బ్ చేస్తుంది కదా, ఆఫ్ఘనిస్తాన్కి బుద్ధి చెప్పడానికి ఆ పాకిస్తాన్ వాడు కూడా చేసిన పన్నాగం కూడా అయి ఉండవచ్చు. సో డెఫినెట్గా ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ అటెన్షన్ ఇప్పుడు ఇదంతా ఒక పెద్ద డ్రామా అక్కడ నడుస్తుంది, మనందరికీ తెలుసు. మిడిల్ ఈస్ట్ కంప్లీట్ టర్మాయిల్లో ఉంది. కాబట్టి ఇక్కడ పెద్ద సంఘటన ఇంకేదైనా జరిగే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. సో మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆఫ్ఘనిస్తాన్ని సపోర్ట్ చేస్తూ శాటిలైట్ ఇమేజరీ ద్వారా అక్కడ ఏమైనా పెద్ద ట్రూప్స్ బిల్డప్ ఏమైనా అవుతుంటే ఖచ్చితంగా దీని గురించి ఆఫ్ఘనిస్తాన్కి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డిప్లొమాటిక్గా గత 2 సంవత్సరాల నుంచి ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ చాలా బాగా ఉన్నాయి. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ని ఖచ్చితంగా మనము సపోర్ట్ చేయాలి. సో ఈ అంశంపై మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.